నమస్తే డి న్యూస్కి స్వాగతం. నేను మీ దిగ్విజయ్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. దేశంలోనే క్వాంటమ్ టెస్ట్ బెడ్లను ప్రారంభించి జాతికి అంకితం చేసిన సీఎం చంద్రబాబు. క్వాంటమ్ హబ్గా మారనున్న అమరావతి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి. విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించిన అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజా సంఘాల నాయకులు. ఒంగోలులో బతికుండగానే తల్లిని ఇంటిలో పెట్టి నిప్పంటించిన కన్న కొడుకు. వ్యసనాలకు బానిసై జులాయిగా తిరుగుతుంటాడని ఆరోపిస్తున్న స్థానికులు. ఇక వివరాల్లోకి వెళ్తే, దేశంలోని తొలి క్వాంటమ్ ఫెసిలిటీ సెంటర్ను సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు. అమరావతిలోని ఎస్ఆర్ఎం వర్సిటీ గన్నవరం మేధా టవర్స్లో ఏర్పాటు చేసిన క్వాంటమ్ టెస్ట్ బెడ్స్ను ఎస్ఆర్ఎం వర్సిటీ నుండి సీఎం ప్రారంభించారు. Critical quantum components. 1S 1Q క్వాంటమ్ టెస్ట్ బెడ్స్ను సీఎం జాతికి అంకితం చేశారు. దీంతో దేశంలోనే క్వాంటమ్ టెస్ట్ రిఫరెన్స్ ఫెసిలిటీ కలిగిన తొలి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచింది. దీనికి టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ సహకారం అందించింది. ఈ కార్యక్రమానికి నేషనల్ క్వాంటమ్ మిషన్ సభ్యులు సహా ఐఐటి ప్రొఫెసర్లు, క్వాంటమ్ రంగ శాస్త్రవేత్తలు, క్వాంటమ్ ఇన్నోవేషన్ స్టార్టప్ల ప్రతినిధులు, రీసెర్చ్ స్కాలర్లు, నిపుణులు హాజరయ్యారు. ఏపీలోని వివిధ వర్సిటీలు, కాలేజీల నుండి వర్చువల్గా వీక్షించేలా ఏర్పాటు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 1.5 లక్షల మంది విద్యార్థులు ఈ కార్యక్రమాన్ని వీక్షించారు. Yes, even his speech, he prepared in Telugu. He delivered perfectly. Congratulations to him. Dr. K. Satyanarayana, Director, Indian Institute of Technology, Tirupati. There is a lot of interest. First time, quantum computer is coming in India. That too, indigenous Indians are made quantum computer. That is the greatest occasion to witness that national media is here. Professors, scientists, startups, companies who are present in the hall, about 2.4 lakh students are witnessing virtually. I am very happy. The amount of interest, if you see, lot of interest for all of them. That knowledge is the greatest instrument of empowerment and social progress. His life reminds us that education must open the doors of dignity, opportunity, and national transformation. It is also therefore fitting on this day we take a major step in expanding India's access to one of the most advanced frontier of human knowledge. From constitution to quantum. Today is a auspicious day for all of us. One is Ambedkar Jayanti, second is Quantum Day. Same day, we are able to innovate indigenous technology of quantum. That is the greatest day for all of us. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా ప్రజాప్రతినిధులు, అధికారులు ఒంగోలు హెచ్సిఎం జూనియర్ కాలేజీ వద్ద గల విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఎమ్మెల్యేలు దామచల జనార్దన్, బిఎన్ విజయకుమార్, పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జ్ డాక్టర్ కామెపల్లి సీతారామయ్య, కలెక్టర్ రాజబాబు, ఎస్పీ హర్షవర్ధన్ రాజు, ఓడా చైర్మన్ షేక్ రియాజ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ ముప్పవరపు సుచిత్ర, బీజేపీ జిల్లా అధ్యక్షులు సెగ్గం శ్రీనివాసరావు, దళిత సంఘాల నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సార్
जाएगी। సమాజంలో అందరూ బాగుండాలనే ముందు చూపుతో వ్యవహరించిన మహోన్నత వ్యక్తి అంబేద్కర్ అని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ కొనియాడారు. దేశంలో అందరికంటే ఎక్కువ విగ్రహాలు అంబేద్కర్కు ఉన్నాయని, దీనిని బట్టి ప్రజల్లో ఆయనకున్న అభిమానం ఎలాంటిదో తెలుస్తుందని అన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అంబేద్కర్ విధి విధానాలను కొనసాగిస్తూ అందరికీ అభివృద్ధి ఫలాలు అందిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గొప్ప మానవతావాది అని ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ కొనియాడారు. దేశంలోని బడుగు బలహీన వర్గాల్లో పెను మార్పులు తీసుకొచ్చారని గుర్తు చేశారు. అంబేద్కర్ గొప్ప మేధావి అని, బడుగు బలహీన వర్గాల కోసం జీవితాంతం పోరాడారని తెలిపారు. ఎవరైనా గొప్ప వ్యక్తులు మరణిస్తే 5 ఏళ్ళు 10 ఏళ్ళు గుర్తుపెట్టుకుంటారని, అంబేద్కర్ గ్రాఫ్ మాత్రం ప్రతి ఏటా పెరుగుతున్న విషయాన్ని ప్రస్తావించారు. రాష్ట్ర ప్రభుత్వం అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తున్నట్లు కలెక్టర్ రాజాబాబు తెలిపారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సూపర్ 6 పథకాలలో అధిక భాగం అణగారిన వర్గాలకు అందుతున్న విషయాన్ని గుర్తు చేశారు. P4 ద్వారా వెనుకబడిన వారిని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నట్టు తెలిపారు. ప్రతి ఒక్కరూ అంబేద్కర్ మార్గంలో నడవాలని కోరారు. దళితుల పాలిట దైవంగా భావించే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక జన్మదినం ఈరోజు మొత్తం దేశమంతా జరుపుకుంటున్న సందర్భంగా మన ప్రకాశం జిల్లాలో వారి యొక్క జన్మదిన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. అంబేద్కర్ యొక్క ఆశయాలను ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు ఈ ఎస్సీస్కి, ఎస్టీస్కి అందరికీ కూడా, బీసీస్కి అందరికీ కూడా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. సో మన రాష్ట్రం అయితే మాత్రం సూపర్ 6 అన్నిటిలోనూ కూడా ఎక్కువ ప్రాధాన్యత అణగారిన వర్గాలకి ఇస్తూ, తర్వాత బడ్జెట్లోనూ కూడా స్పెసిఫిక్గా ఈ స్కీమ్స్కి సంబంధించినటువంటి వెల్ఫేర్ స్కీమ్స్ సంబంధించిన అన్నింటిని కూడా కేటాయిస్తూ ఎవరైతే వెనుకబడి ఉన్నారో వాళ్ళందరినీ కూడా ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో, అదేవిధంగా P4 అనే కార్యక్రమాన్ని పెట్టి 10% ఉన్నటువంటి ధనికులు ఎవరైతే ఉన్నారో సమాజంలో, ఈ సమాజం వల్లే వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చారు కాబట్టి వాళ్ళను కూడా ముందుకి ఎవరైతే వెనకబడినటువంటి 20% ఉన్నటువంటి ప్రజలను కూడా ముందుకు తీసుకెళ్లాలనేది ఒక స్కీమ్స్ కూడా పెట్టి, ఈ రకంగా అనేకమైనటువంటి స్కీమ్స్ పెట్టి ప్రభుత్వం అధికారుల చేత కూడా ఫీల్డ్ ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా ఈరోజు మన జిల్లాలోనే కాకుండా హెడ్ క్వార్టర్లో కూడా అందరం కూడా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు చెప్తూ నివాళులు అర్పించడం జరుగుతూ ఉంది. ఒకసారి మనం గుర్తించుకోవాల్సింది, అంబేద్కర్ గారు ఒక సామాజిక వర్గానికి వ్యక్తి కాదు, అందరూ బాగుండాలి అనే సంకల్పంతో 78 సంవత్సరాలు అయినా కూడా ఇప్పటికీ ఆయన రాసిన రాజ్యాంగాన్ని ఈరోజు అమలుపరుస్తున్నారు అంటే ఆయన ముందు చూపుతోటి ప్రజలందరూ బాగుండాలి. ప్రజలు అనేక కులాలు అనేక విధాలుగా ఉన్నా కూడా అందరూ బాగుండేటట్టుగా ఆ రోజుల్లోనే ఆయన రాజ్యాంగాన్ని సృష్టించిన మహో వ్యక్తి అంబేద్కర్ గారు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టే మన దేశంలో ఎవరి విగ్రహాల కంటే అందరికంటే ఎక్కువ ఉండే విగ్రహాలు ఉండేది అంబేద్కర్ గారిది. ఆ విధంగా ప్రజల్లో ఒక గౌరవాన్ని, నమ్మకాన్ని చేయటం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము అందరం కూడా తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి మా ప్రభుత్వం కూడా అంబేద్కర్ గారి విధి విధానాలని ఈ రోజుకి కొనసాగిస్తాం. అదేవిధంగా పేదలు ఎవరైతే బడుగు బలహీన వర్గాలు ఉన్నారో వాళ్ళందరూ కూడా అన్ని విధాలు కూడా ముందుకు తీసుకురావాలనేదే ఈరోజు ఈ ప్రభుత్వ ఉద్దేశం అని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి అంబేద్కర్ గారు ఏదైతే రాజ్యాంగంతో పాటు ఆయన చేసిన విధానాలను కూడా మనం అందరం కూడా గుర్తు తెచ్చుకోవాలి, ఆయన అనుచరులతో మనం పాటించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము అందరం కూడా కోరుకుంటూ, ఈరోజు నేను ప్రత్యేకంగా ఒకటి చెప్పదలుచుకున్నాను. ఏంటిదంటే, ప్రతి వ్యక్తి చనిపోయిన తర్వాత 10 ఏళ్ళకో 20 ఏళ్ళకో మర్చిపోతూ ఉంటారు, వాళ్ళ గ్రాఫ్ తగ్గుతూ ఉంటారు. ఇందిరాగాంధీ ఒకప్పుడు చాలా గొప్ప ప్రైమ్ మినిస్టర్, ఆమెకు ఒక 90% ఉంది. ఈరోజు మనము ఎక్కడైనా పోల్చి తీసుకుంటే ఇందిరాగాంధీకి 3%, 5%. వాజ్పేయి కూడా చాలా గొప్ప వ్యక్తి, ఆయన ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు ఒక 70% ఉన్నది, ఇప్పుడు మళ్ళీ ఒక 5%. కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎన్నో రోజులైనా కానీ ప్రతిరోజు ఆయన గ్రాఫ్ పెరుగుతూ ఉంది. నిన్నటికన్నా ఈరోజు ఆయన గ్రాఫ్, అంటే ఆయన చేసిన పనులు ప్రతి ఒక్కరికి ఈరోజు కనెక్టివిటీ, ప్రతి ఒళ్ళు అతన్ని గొప్ప వ్యక్తిని ఈరోజు రోజుకి గ్రాఫ్ పెరిగే, ప్రపంచంలో ఏదైనా నాయకుడు ఉన్నాడంటే అది డాక్టర్ బిఆర్. ఈవెన్ కార్ల్ మార్క్స్ గ్రాఫ్ కూడా తగ్గుతూ ఉంది అని నేను ప్రత్యేకంగా చెప్పగలుగుతున్నాను. ముందుగా అంబేద్కర్ గారి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, అందరికీ కూడా సమానంగా ఫలాలు అందాలని చెప్పేసి మొదటి నుంచి కూడా పరితపించినటువంటి వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలను రాబోయే రోజుల్లో కూడా ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి ఆయన జయంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం.
అంబేద్కర్ గారు బిఆర్ అంబేద్కర్ గారు భారతదేశంలో ఉన్న ప్రజలందరూ కూడా ఈక్వాలిటీగా అందరూ సమానత్వంగా ఉండాలని చెప్పేసి పోరాటం చేసిన వ్యక్తి. అణగారిన వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడాను సమభావంతో చూడాలని చెప్పేసి పోరాటం వ్యక్తి, చాలా గొప్ప వ్యక్తి. అలానే వారి యొక్క గొప్పదనాన్ని గుర్తించి నరేంద్ర మోడీ గారు ఎన్డీఏ కూటమి ద్వారా ప్రధానమంత్రి అయిన తర్వాత 2016లో వారి ఎక్కడైతే అంబేద్కర్ గారు చదువుకున్నటువంటి ప్రాంతము, వాళ్ళు నిర్యాణం పొందిన ప్రాంతము మొత్తాన్ని పంచతీర్థాలుగా ప్రకటించి అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. మరొకసారి అంబేద్కర్ గారి జయంతి. పున్నామ నరకం నుండి తప్పిస్తాడని 10 నెలలు మోసి కన్న కొడుకు బతికుండగానే తల్లికి ప్రత్యక్ష నరకం చూపించాడు. తల్లి నిద్రిస్తున్న ఇంటికి తాళం వేసి నిప్పు పెట్టి ఆమె చావుకు కారణమయ్యాడు. ఒంగోలు గద్దలగుంటకు చెందిన 72 సంవత్సరాల అచ్చరాల వెంకటరమణమ్మకు 2 కుమారులు. పెద్ద కుమారుడు కిషోర్ తల్లితోనే ఉంటూ మాంసం దుకాణం నిర్వహిస్తున్నాడు. చిన్న కుమారుడు చెన్నైలో ఉద్యోగం చేస్తున్నాడు. కిషోర్ వ్యసనాలకు అలవాటు పడి జులాయిగా తిరుగుతుంటాడని స్థానికులు అంటున్నారు. దానికి తోడు కొద్దిగా మతి స్థిమితం కూడా ఉండదని చెప్పారు. అయితే ఈరోజు ఉదయం తల్లి వెంకటరమణ ఇంట్లో నిద్రిస్తుండగా ఇంటికి తాళం వేసి నిప్పు పెట్టాడు. గమనించిన స్థానికులు ఏమి జరిగిందని అడగడంతో పొంతన లేని సమాధానం చెబుతూ అక్కడి నుంచి పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు అగ్నిమాపక సిబ్బంది గద్దలగుంటకు చేరుకొని మంటలను ఆర్పివేశారు. ఇంట్లోకి వెళ్లి పరిశీలించగా తల్లి వెంకటరమణమ్మ మంటల్లో కాలి బూడిదైంది. 1 టౌన్ సిఐ నాగరాజు ఘటనా స్థలాన్ని పరిశీలించి మీడియాతో మాట్లాడారు. పూర్తి వివరాలతో సమగ్రంగా దర్యాప్తు చేసి నిందితుడిని అరెస్టు చేస్తామని అన్నారు. ఈరోజు ఉదయం తెల్లవారుజామున ఇక్కడ మన గద్దలకుంట రామాలయం టెంపుల్ దగ్గర లోపల సందులో ఒక పెంకుటిల్లు ఫైర్ యాక్సిడెంట్ జరిగిందండి. ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇంటిమేట్ చేశాము. ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చేసి ఆ మంటల్ని ఆపడం జరిగింది. ఒక పెద్ద ఆవిడ నిద్రించుతూ ఉన్నారు. ఆవిడ అట్లనే ఆ ఫైర్ యాక్సిడెంట్లో ఆవిడ కాలిపోయి చనిపోవడం జరిగింది. ఆవిడ కొడుకు పేరు కిషోరు ప్లస్ ఈవిడ ఇద్దరు ఉంటా ఉన్నారు. కిషోర్ అనే అబ్బాయి పెద్ద అబ్బాయి ఈవిడతో కలిసి ఉంటాడు. ఇంట్లోనే ఉంటుందండి. పెద్ద కొడుకు వచ్చేసి కొడుకు కూడా చదువుకున్న పిల్లాడే. అయితే ఇక్కడ చుట్టుపక్కల విచారించి తెలిసింది ఏమంటే కొంచెం రోజు ఆవిడతో గొడవ పడుతూ ఉంటాడని చెప్పి తెలిసింది. కొంచెం డ్రంకన్ పర్సన్, కొంచెం మీద మెంటల్గా కూడా దీనిగా ఉన్నాడని చెప్పి చెప్తా ఉన్నారు. చుట్టుపక్కల వాళ్ళు చెప్పేది ఏమంటే అతను ఏమైనా చేసి ఉండొచ్చు అన్నది చెప్తా ఉన్నారండి. సస్పెక్ట్గా చెప్తా ఉన్నారు. అది ఒకసారి విచారించి వెరిఫై చేయాల్సింది. పెద్దావిడ ఎవరైతే ఈ రమణమ్మ ఉన్నారో ఆ రమణమ్మ అనే ఆవిడ ఈ మంటలో కాలిపోయి చనిపోవడం జరిగింది. ఆవిడ బయట పంచలో మంచం వేసుకుని పడుకుని ఉన్నారు. నవారు మంచం మీద పడుకుని ఉన్నారు. ఆ ఆవిడ పడుకున్నట్లు కాలి చనిపోయిందండి. ఆ పట్టడంతో ఇన్కేస్ ఆవిడ ఏదైనా లేచి రావాలన్నా కానీ అప్పటికే పూర్తిగా కాలిపోయినట్టున్నది. చూస్తే అక్కడ సీన్ చూసినట్లయితే వీళ్ళు వచ్చేసి గతంలో సింగరాయకొండలో ఉండేవాళ్ళటండి. ఇక్కడికి వచ్చేసి ఒక 1 year అవుతా ఉందట. 1 year నుంచి ఇక్కడ ఈ రెంటెడ్ హౌస్లో నివాసం ఉంటా ఉన్నారు. ఎస్సీ ఎస్టీ లబ్ధిదారులకు ప్రధానమంత్రి సూర్యఘర్ పథకం ద్వారా ఉచిత సోలార్ రూట్ ఆఫ్ సిస్టమ్ అమర్చడం జరుగుతుందని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అన్నారు. ముక్తినూతలపాడులో ఏపీ సిపిడిసిఎల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సోలార్ సిస్టాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఇప్పుడు కొత్తది కడుతున్నారు. ఎస్సీ ఎస్టీ లబ్ధిదారులకు 200 యూనిట్లకు ఉచితంగా విద్యుత్తు అందిస్తున్నామని, దానికి బదులుగా సోలార్ సిస్టమ్ అమరిస్తే సూర్యకిరణాల ద్వారా విద్యుత్తును సరఫరా చేసి ఇంటికి సరిపడా విద్యుత్ అందించడం జరుగుతుందని ఎమ్మెల్యే అన్నారు. 1,14,000 రూపాయలు విలువ చేసే ఈ సోలార్ సిస్టమ్ ఏర్పాటు చేసుకునే వారికి కేంద్ర ప్రభుత్వం 60,000, రాష్ట్ర ప్రభుత్వం 54,000 అందిస్తుందన్నారు. ఒంగోలు నియోజకవర్గంలో 32 కోట్లతో
20,735 మంది ఎస్సీ ఎస్టీ లబ్ధిదారులను గుర్తించామన్నారు. ఇంకా ఎవరైనా ఉంటే ఈ స్కీమ్ అమలు చేస్తామని తెలిపారు. శ్రీనివాస థియేటర్ నుండి కలవరి టెంపుల్ వరకు రోడ్డు విస్తరించి డివైడర్ల ఏర్పాటుకు టెండర్లు పిలిచినట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చిన 22 నెలల కాలంలో అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి వేగవంతంగా పనులు చేస్తున్నామన్నారు. ఏపీ సిపిడిసిఎల్ ఎస్ఈ కట్ట వెంకటేశ్వర్లు, ఈఈ మాకినేని హరిబాబు, ఏఎంసీ చైర్మన్ రాచకర్ల వెంకట్రావు, నాయకులు కామేపల్లి శ్రీనివాసరావు, గుర్రాల రాజవిమల్, మాలెంపాటి కృష్ణారావు, విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు ఒకసారి గమనించుకున్నప్పుడు ఏదైతే ఎస్సీ ఎస్టీ పేదవాళ్ళు ఉన్నారో ముందుగా వాళ్ళందరికీ కూడా మనం సోలార్ ద్వారా ఫ్రీగా వాళ్ళకి ఎలక్ట్రిసిటీ బిల్లు లేకుండా ఇవ్వాలనేది ఈరోజు ప్రభుత్వం ఉద్దేశం. దానికి గాను ఈరోజు దగ్గర 2,400 కోట్ల రూపాయలు ఈరోజు కేంద్రం కానీ రాష్ట్రం కానీ ఖర్చు పెడతా ఉంది. మన కాడ వచ్చే లోపలికి 6 లక్షల మందికి మన రాష్ట్రంలో దీన్ని పెట్టాలని చెప్పేసి కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారు ఆదేశాల ప్రకారం అందులో మన జిల్లా మంత్రి రవి గారు సారథ్యంలో ఈరోజు పూర్తిగా మన స్టేట్లో దగ్గర 6 లక్షల మందికి ఇవన్నీ కూడా ఖర్చు పెడుతున్నారు. స్టేటు అదేవిధంగా సెంట్రల్ 2 కలిపి 2,400 ఖర్చు పెడితే మన రాష్ట్రం 1,200 కోట్ల రూపాయలు మన షేర్ని మన ముఖ్యమంత్రి గారు మన రాష్ట్రం నుంచి మనం ఖర్చు పెడతా ఉన్నాం. ఏదైనా కూడా ఎస్సీలకి ఎక్కడైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇబ్బంది లేకుండా ఉండాలనేదే ఈరోజు ఈ ప్రభుత్వ ఉద్దేశం. కాబట్టి మన వాళ్ళంతా కూడా ఎవరైతే 2 కిలో యూనిట్స్ తక్కువ ఉన్నారో వాళ్ళందరికీ కూడా పెట్టాలని చెప్పేసి ఈరోజు మనం కూడా చేస్తూ ఉన్నాం. మన నియోజకవర్గం వచ్చే లోపల 2,735 కుటుంబాలు మన నియోజకవర్గంలో ఉన్నాయి. దాంట్లో ఈరోజు ఇక్కడ ఒక 14-15 వేశారు. ఈ ఊర్లో రావుగుంట్లో ఒక 14-15 వేశారు. వాళ్ళు కూడా కంపెనీ వాళ్ళకి కూడా చెప్పాం, మ్యాక్సిమం తొందరగా మాకు ప్రొడక్షన్ తొందరగా ఇవ్వండి. అన్ని 2,700 మందికి ముందు ఎస్సీ ఎస్టీలు అందరూ కూడా ఫ్రీగా ఉండేటట్టుగా సోలార్ కనెక్షన్ ఇవ్వాలనేదే ఈరోజు మన ఉద్దేశం అని చెప్పి కూడా తెలియజేస్తాం. మనకి చాలామంది ఎస్సీ ఎస్టీ వినియోగదారులు ఉన్నారు. 1,400 మంది దాకా 1,300 మంది దాకా వాళ్ళకి ఫ్రీ కరెంట్ ఆల్రెడీ 200 యూనిట్లు లోపు ఉన్నారు. అయినా కూడా మరి మనం ఈ వారం రోజుల నుంచి చెప్పిన కొంతమంది వినియోగదారులు దీన్ని అర్థం చేసుకోవట్లేదు. కానీ చాలా ప్రయోజనం ఇది. ఈ 200 యూనిట్లు ఫ్రీ ఉచిత విద్యుత్ అనేది ఇంకా 20-25 సంవత్సరాలు ప్రభుత్వం అందించాలంటే ఇది కంపల్సరీ మనం పెట్టుకోవాలా. ఈ 2 కిలోవాట్ల విద్యుత్ మీ ఇంటి మీదనే ఉత్పత్తి అవుతుంది. దానివల్ల ఏంటంటే మనకి పర్యావరణం కూడా ఈ సూర్యగారి పథకం కింద ప్యానెల్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దాదాపు 20 లక్షల కనెక్షన్లు తీసుకునే విధంగా పెద్ద ఎత్తున కూడా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. 200 యూనిట్ల లోపలికి రాష్ట్ర ప్రభుత్వం 53,000 సబ్సిడీ ప్లస్ కేంద్ర ప్రభుత్వం 60,000, 1,13,000 రూపాయలు ఖర్చుతోటి 1,14,000 రూపాయలు ఖర్చుది ఉచితంగా ఈరోజు మనకి ఇవ్వటం జరుగుతూ ఉంది. ఇది అందరూ కూడా ఎస్సీ ఎస్టీ లబ్ధిదారులు అందరూ కూడా ఉపయోగించుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. రాబోయే రోజుల్లో అంతేకాకుండా మీ ఇల్లు మీద ఆ ప్యానల్ బోర్డు పెట్టినందుకు మళ్ళా మీకు నెల 200 రూపాయలు మీకు రెంట్గా కూడా ప్రభుత్వం ఇస్తుంది. మీకు విద్యుత్తు ఆదా ప్లస్ రెంట్ 2 వస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఉపయోగించుకోవాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అట్లాగే ఓసీబీసీ లబ్ధిదారులు కూడా ఈరోజు 1 కిలోవాట్ అయితే 30,000 సబ్సిడీ, 2 కిలోవాట్లు అయితే. వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేయటం అభినందనీయమని పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జి డాక్టర్ కామేపల్లి సీతారామయ్య అన్నారు. ఒంగోలు కేకే కంప్యూటర్స్ వద్ద ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఆయన ప్రారంభించారు.
ప్రతి ఒక్కరూ వేసవి కాలంలో ముందు జాగ్రత్త చర్యలు పాటించాలని అన్నారు. మజ్జిగ, మంచినీరు ఎక్కువగా తీసుకోవాలని సూచించారు. 2 నెలల పాటు చలివేంద్రాన్ని నిర్వహిస్తున్నట్లు లయన్స్ క్లబ్ అధ్యక్షుడు వి రవీంద్ర తెలిపారు. క్లబ్ సెక్రటరీ ఏ శ్రీనివాసరావు, ట్రెజరర్ డాక్టర్ ప్రసన్నకుమార్, ఉపాస్ హాస్పిటల్ డాక్టర్లు ప్రకాష్ చవల, ఉమాపతి, విష్ణువర్ధన్, అద్దంకి శ్రీనివాసరావు, న్యామతుల్లా భాషా, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. కేకే రవి కంప్యూటర్స్ వాళ్ళ సహకారంతో లయన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోలు ఆధ్వర్యంలో మన ఈరోజు చలివేంద్రం స్టార్ట్ చేయడం జరిగింది. ఎండాకాలం కాబట్టి ప్రతి ఒక్కరూ డీహైడ్రేషన్కి గురవుతారు. ప్రతి ఒక్కరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ రవికి కంగ్రాట్స్ చెప్పి ఛాన్స్ తీసుకుంటాం. రవీంద్ర గారి ఆధ్వర్యంలో ఈ చలివేంద్రం ఓపెన్ చేయడం జరిగింది. ఇలాంటి ఎన్నో కార్యక్రమాలని మా లయన్స్ క్లబ్లు చేస్తూ ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజు ఎక్కడో ఒక చోట ఈ ప్రజాసేవ చేస్తూనే ఉంటాయి. వేర్ దెర్ ఈజ్ ఎ నీడ్ దెర్ ఈజ్ ఏ లైన్ అనేది ఒక నినాదం ఉంది మాకు. ప్రజలకి ఎక్కడ ఏ అవసరం ఉంటే ఆ అవసరాన్ని తీర్చేందుకు మేము లయన్స్ క్లబ్ సభ్యులుగా ముందుంటామని తెలియజేస్తున్నాము. పట్టణంలో ఎండలు తీవ్రతంగా ఉండడం వల్ల ఎండ తీవ్రతకి దెబ్బ తగలకుండా మంచిగా మజ్జిగ ప్లస్ వాటర్ డిస్ట్రిబ్యూట్ చేయాలని మా లయన్స్ క్లబ్ తరపున అనుకొని ఈరోజు పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ సీతారామయ్య గారు మరియు మా లయన్స్ గవర్నర్ హరిప్రసాద్ గారు చేతుల మీదుగా ప్రకాష్ డాక్టర్ గారు, ఉపాస్ హాస్పిటల్, అదేవిధంగా ఉమాపతి చౌదరి గారు, అదేవిధంగా మా మిత్రుడు బ్రిలియంట్ కంప్యూటర్స్ నియామత్ గారు, అందరూ మా లయన్స్ మెంబర్స్ అందరూ కూడా సహాయ సహకారాలతో ఈరోజు ఈ చలివేంద్ర కార్యక్రమం ఓపెన్ చేయడం జరిగింది. నీళ్ళు ఒక 2 monthsతో కంటిన్యూగా ఈ చలివేంద్రం కంటిన్యూ చేస్తాము. ఈ దారిని వెళ్ళే వాళ్ళు కానీ ఎవరైనా సరే ఈ ఎండకి దెబ్బ తగలకుండా ఈ వాటర్ తీసుకొని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఎర్రగొండపాలెం మండలంలో బోయిలపల్లి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. బోయిలపల్లి గ్రామ శివారులోని అరటి తోట సమీపంలో ఉన్న నీటి కుంటలో మునిగి 2 విద్యార్థులు మృతి చెందడం స్థానికంగా కలకలం రేపింది. స్కూలుకు సెలవు కావడంతో గ్రామానికి చెందిన 4 స్నేహితులు ఆటపాటల కోసం అరటి తోట ప్రాంతానికి వెళ్లారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు నీటి కుంటలో పడిపోయిన 9 ఏళ్ల దీపక్, 10 సంవత్సరాల శశికుమార్ అనే 2 బాలురు నీటిలో మునిగి మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం ఎర్రగొండపాలెం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సీట్ వచ్చిన గాడి చేర్పిస్తా అట్లా చేసా. తన జిమ్ముకు వస్తున్న 42 ఏళ్ల వివాహిత తనను బెదిరిస్తుందని, వేధింపులకు పాల్పడుతుందని ఆరోపిస్తూ 28 సంవత్సరాల దిలీప్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బెంగళూరు శివారులో చోటు చేసుకున్న ఈ ఘటనతో మృతుని కుటుంబం తల్లడిల్లుతుంది. బెంగళూరులో నెలమంగళం సమీపంలోని వాజర్హల్లీకి చెందిన దీప్ జిమ్ నిర్వహించేవారు. 2 పిల్లలున్న వివాహిత జిమ్ముకు వస్తూ దిలీప్ను వ్యక్తిగత శిక్షకుడిగా నియమించుకున్నారు. ఆ పరిచయం వివాహేతర సంబంధంగా మారి సమాచారం ఆమె కుటుంబానికి తెలిసి గొడవలు జరిగినట్లు సమాచారం. గత ఏడాది పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టుకుని పెద్దలు రాజీ కుదర్చడంతో సద్దుమణిగారు. అప్పటి నుండి జిమ్ ట్రైనర్ దిలీప్ ఆమెకు దూరంగా ఉంటూ వచ్చాడు. తన కుమారుడు పేరిట ఇంటిని రాయాలని సదరు మహిళ బెదిరించడం, తనతో సహజీవనం చేయాలని వేధించడంతో తట్టుకోలేక తన కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని దిలీప్ తండ్రి రమేష్ ఆరోపించారు.
ఆత్మహత్యకు ముందు దిలీప్ ఫోన్ చేసి నీ వేధింపుల బాధలు భరించలేక ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు చెప్పిన ఫోన్ కాల్ను పోలీసులు గుర్తించారు. దిలీప్ జిమ్ ట్రైనర్గా పనిచేస్తూ బాడీ బిల్డింగ్ పోటీల్లో అనేక పథకాలు సాధించి మంచి పేరు సంపాదించుకున్నాడని, సదరు మహిళ వలపు వంచనకు గురై తమను అనాథను చేశాడని కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. నెలమంగల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ನಿನ್ನೆ ಮನೇಲೆ ಇದ್ದೆ, ಎಲ್ಲೂ ಹೋಗ್ಲ. ಪೂಜೆ ಎಲ್ಲ ಮಾಡ್ದ, ತಂದ ಬಾಳೆಹಣ್ಣು ತಂದ, ಕಡ್ಡಿ ತಂದ, ಕರ್ಪೂರ ತಂದ, ಕಾಪು ಪುಡಿ, ಟೊಮೊಟೊ ಎಲ್ಲ ನೆನ್ನೆ ತಗೊಂಬಂದ. ನಮ್ ಚಿಕ್ಕಮ್ಮನ ಮನೆ ಇದು. ಆಮೇಲೆ ನಾನು ಇಲ್ಲಿ ಸ್ವಲ್ಪ ರಾಗಿ ಹಾಕಿದ್ದೆ, ಕೂತಿದ್ದೆ. 7 ಆದ್ಮೇಲೆ ನಾನು ಬಾಣವರ್ಕ್ ಹೋದೆ. ಸೊ ಬಾಣವರ್ಕ್ ಹೋದ್ಮೇಲೆ 5 ಗಂಟೆ 5 ನಿಮಿಷಕ್ಕೂ 10 ನಿಮಿಷಕ್ಕೂ ನನಗೆ ಫೋನ್ ಕಾಲ್ ಬಂತು. ಅವ್ರ ತಾಯಿ ಅಳ್ತಿದ್ರು, ಬಾ 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 ಯಾಕೆ ಅಂತ ಕೇಳಿದ್ರೆ ಹೇಳಲಿಲ್ಲ. ಆಗ ನನ್ನ ದೊಡ್ಡ ಮಗ ಭಾಸ್ಕರ್ ಅಂತಿದ್ದಾರೆ, ಅಪ್ಪ ಕಿರಣ ನೇಣು ಹಾಕೊಂಡು ಸತ್ತೋದ ಅಂದ್ಬಿಟ್ಟು ಹೇಳ್ದ. ಇವತ್ತಿಲ್ಲ, ದಯವಿಟ್ಟು ನ್ಯಾಯ ಕೊಡಿಸಿ. ఒంగోలులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవనాన్ని 75 లక్షల రూపాయలతో ఆధునీకరించనున్నట్లు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ హామీ ఇచ్చారు. అంబేద్కర్ భవన్లో జరిగిన బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకల్లో ఆయన ముఖ్య వక్తగా పాల్గొని ప్రసంగించారు. అంబేద్కర్ భవన ప్రాంగణంలో ప్రస్తుతం ఉన్న విగ్రహాన్ని కాంస్య విగ్రహంగా ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. జిల్లాలోని ఎస్సీ నిరుద్యోగ యువత కోసం ఎస్సీ స్టడీ సర్కిల్ ఏర్పాటుకు కృషి చేస్తానని తెలిపారు. ఒంగోలులో బాబు జగజ్జీవన్ రామ్ భవన్ నిర్మాణానికి సహకరిస్తానని దామచర్ల జనార్దన్ హామీ ఇచ్చారు. గౌతమ్ బుద్ధుడు తర్వాత అంతటి పేరు అంబేద్కర్ సాధించారని సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ అన్నారు. అంబేద్కర్ ఒక యుగ పురుషుడని కొనియాడారు. జిల్లా కలెక్టర్ రాజాబాబు, జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు, డిఆర్ఓ చిన్న ఓబులేసు, సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ లక్ష్మణ్ నాయక్, పలు శాఖల అధికారులు, దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏ ఆశయం కోసమైతే మనకి ఇంత త్యాగం చేశాడో ఆ త్యాగం గురించి చెప్పుకుంటూ ఆ యొక్క మార్గాలు ఏదైతే వేశాడో అభివృద్ధి వరకు ఆ మార్గాల గురించి మాట్లాడాలని చెప్పేసి ఒక టాపిక్ కింద ఆయన త్యాగాలు తర్వాత ఆశయ సాధన మార్గాలు అని చెప్పేసి ఒక టాపిక్ కింద పెట్టాము. సో దాని గురించి మన వక్తలందరూ కూడా మాట్లాడితే అది సమాజానికి ఎంతో ఇన్స్పిరేషన్గా ఉంటుందని సందర్భంగా తెలియజేస్తున్నాము. సో ప్రజలు ఇప్పుడు ఎవరైతే మనకి స్టేజ్ మీద ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అంబేద్కర్ ఏ విధమైనటువంటి సిచ్యువేషన్స్లో ఆయన ఉండి సమాజంలో ఉన్నటువంటి ఆల్ కైండ్స్ ఆఫ్ ఆర్ట్స్ అన్నింటినీ కూడా, వ్యతిరేకతలన్నింటినీ కూడా తట్టుకుని తను ఏ విధంగా ఎదిగాడు, ఎదిగి సమాజంలో మనం కూడా అంటే అట్టడుగున్న వాళ్ళు కూడా అందరూ కూడా. మీ అందరికీ మనస్ఫూర్తిగా ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఒకసారి మనం గమనించుకున్నప్పుడు ఇందాక మన విజయ్ చెప్పినట్టు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక మతానికి ఒక కులానికి సంబంధించిన వ్యక్తి కాదు. రాజ్యాంగం అందరూ బాగుండాలి, అందరూ కూడా బాగుండే పరిస్థితులు రావాలి, ఎన్నో కులాలు ఎన్నో మతాలు ఉంటే మన దేశంలో అందరూ బాగుండాలనే ఉద్దేశంతో ఆ రోజుల్లోనే ఆయన రాజ్యాంగాన్ని ఇప్పుడు కూడా జరుగుతూ ఉంది. అంటే ఎంత ముందు చూపుతోటి చేసిన మేధావి మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కాబట్టి ఈరోజు ఏదో అంబేద్కర్ అంటే మా ఎస్సీసీ వాళ్ళకి లేకపోతే మాదిగా మాకు సంబంధించిన వాళ్ళని చెప్పేసి ఇట్లా అనేది కాదు. ఈరోజు రాజ్యాంగం రాసింది రాజ్యం. ఈరోజు ప్రజలందరూ బాగుండాలి, మతాలు గొడవలు లేకుండా అందరూ కలిసి పనిచేసుకుంటేనే సమాజం బాగుంటుంది అనే ఒక వివాదం ఇచ్చేసి ఒక మంచి ఆలోచనతో ఆ రోజు రాజ్యాంగాన్ని సృష్టికర్త మన అంబేద్కర్ అని చెప్పి కూడా ఈరోజు తెలియజేస్తాం. అందుకే ఆయన చేసిన రాజ్యాంగం ఈ రోజుకి కూడా మనం ఈరోజు మన భారతదేశం అంతా కూడా అన్ని ప్రాంతాల్లో ఒక నియోజకవర్గమే కాదు, ఒక పల్లెటూరులో కానీ లేకపోతే నేను చెప్పేది ఏంటిదంటే దేవుడు అనేవాడు ఉన్నాడు కాబట్టి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని కరెక్ట్ టైంలో ఇండియాలో పుట్టించి కాన్స్టిట్యూషన్ టైంలో ఆయన మంచి మేధావి చేసి కాన్స్టిట్యూషన్ రాసి అయిపోయిన ఒక 3 నెలల్లో వెళ్ళిపోయాడు. అంటే అందుకని దేవుడు కూడా ఉన్నాడు. దేవుడు
ఈ ప్రజల మీద ఏదో కొద్దిగా ఉన్నట్టుంది. లేకపోతే ఎప్పుడో 13 సెంచరీలో పుట్టుంటే దేనికి పనికొచ్చే పెద్ద పనికొచ్చేవాడు కాదు. ఇప్పుడు పుట్టామంటే ఇలాగే మనం కూడా స్పీచ్ ఇవ్వాల్సి వచ్చింది ఉండేది మనకు లేదు. సో అందుకని ఆయన టైమింగ్ అన్ని, ఆయన ఆశయాన్ని, ఆయన కృషిని ప్రతి ఒక్కరు గుర్తించాలా. నేను ఇంకొకటి ఆయన గురించి చెప్పదలుచుకున్నది ఏంటంటే, పెద్ద పెద్ద నాయకులు చాలామంది వచ్చారు, చనిపోయిన 10 ఏళ్ళకి మర్చిపోతా ఉన్నారు. ఇందిరాగాంధీ గారు ఆ రోజు మోస్ట్ పాపులర్ లీడర్. ఇప్పుడు ఏమైనా సర్వేలు తీసుకుంటే ఎక్కడ ఇండియా టుడే సర్వేలు 5%, 8% అన్నారు. వాజ్పేయి గారు కూడా పిఎం ఉన్నట్టు బ్రహ్మాండంగా ఉండేది, దానికి 56% ఉండేది. మనం అందరూ కూడా ఎంతో గౌరవించేటటువంటి, ఎంతో స్ఫూర్తిని పొందేటటువంటి వ్యక్తిత్వం ఉన్న మహోన్నతమైన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. సార్ యొక్క 135th బర్త్డే సెలబ్రేషన్స్కి ఈరోజు మనం అందరం కూడా మన ప్రకాశం జిల్లాలో, ముఖ్యంగా ఒంగోలులో కూడా ఎంతో ఘనంగా నిర్వహించుకోవడం, దానికి సంబంధించి ఈరోజు ఆ మహోన్నత వ్యక్తి మన సమాజానికి, మన దేశానికి ఇచ్చినటువంటి సందేశాన్ని, ఆయన ఆశయాన్ని మనమందరం కూడా స్మరించుకుంటూ వాటిని పాటించే విధంగా ఈరోజు ఈ విధంగా ఆ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసినటువంటి కలెక్టర్ గారికి, వాళ్ళ జిల్లా యంత్రాంగానికి అందరికీ కూడా నా ప్రత్యేకమైన అభినందనలు. ఈరోజు మాతో పాటు ఈ గౌరవ సంతనూతనపాడు శాసనసభ్యులు. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ ప్రభుత్వం ఆపివేసిన అన్నా క్యాంటీన్లను పునరుద్ధరించి నగరాలు, పట్టణాల్లో లక్షలాది మందికి 5 రూపాయలకే అల్పాహారం, భోజనం అందిస్తున్నారు. ఇప్పటివరకు నగరాలు, పట్టణాలకే పరిమితమైన అన్నా క్యాంటీన్లను గ్రామీణ ప్రాంతాల్లో కూడా విస్తరించాలన్న లక్ష్యంతో సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు 15వ తేదీ నుండి 62 అన్నా క్యాంటీన్లను ప్రారంభించనున్నారు. పల్నాడు జిల్లా ధర్నికోటలో సీఎం చంద్రబాబు బుధవారం మధ్యాహ్నం ప్రారంభించి పేదలతో కలిసి అక్కడే భోజనం చేస్తారు. ప్రస్తుతం నగరపాలక, పురపాలక సంఘాల్లో 207 క్యాంటీన్లు పనిచేస్తూ ఉండగా కొత్త గ్రామీణ ప్రాంతాల్లో కలిపి మొత్తం రాష్ట్రంలో 269 అన్నా క్యాంటీన్ల ద్వారా పేదలకు అల్పాహారం, భోజనం అందించనున్నారు. అక్షయ పాత్ర ఫౌండేషన్ ద్వారా రుచికరమైన ఆహార పదార్థాలు పరిశుభ్రమైన వాతావరణంలో అందించడం, బయట 100 నుండి 140 రూపాయలు ఖర్చు అయ్యే భోజనం కనీసం అల్పాహారం 40 రూపాయలకు ఖర్చు అవుతున్న పరిస్థితుల్లో పేదలు, వ్యవసాయ కూలీలు, మధ్యతరగతి ప్రజలు, కార్మికులు, రైతులు అన్నా క్యాంటీన్ వైపు మొగ్గు చూపుతున్నారు. 2014-19 మధ్యకాలంలో అప్పటి సీఎం చంద్రబాబు పేదలకు 5 రూపాయలకే ఆహారం అందించాలన్న సంకల్పంతో ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్లను తర్వాత వచ్చిన జగన్ ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా రద్దు చేసి పేదల పట్ట కొట్టింది. చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా కూటమి ప్రభుత్వం రెండవసారి ఏర్పడిన వెంటనే యుద్ధ ప్రాతిపదికన అన్నా క్యాంటీన్లు పునరుద్ధరించి పేదల ఆకలి తీర్చే ప్రయత్నాలు చేశారు. 10 సార్లు బీహార్కు సీఎంగా ప్రమాణం చేసి రికార్డు సాధించిన నితీష్ కుమార్ సీఎం పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని లోక్ భవన్లో గవర్నర్ సయ్యద్ అతా హుస్సేన్కు అందజేశారు. నితీష్ కుమార్ వెంట డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరి, జేడీయూ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ సంజయ్ ఝూ, మంత్రులు విజయ్ చౌదరి, కుమార్ తదితరులు గవర్నర్ను కలిశారు. గడిచిన ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిలో బీజేపీ అత్యధిక స్థానాలు గెలిచినప్పటికీ రాజకీయ విశ్లేషకుల అంచనాలను తారుమారు చేస్తూ తక్కువ స్థానాలు వచ్చిన జేడీయూ తరపున నితీష్ కుమార్ 10వసారి బీహార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే వర్తమాన పరిస్థితుల్లో బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా బీహారుకు చెందిన నితిన్ నబీన్ బాధ్యతలు స్వీకరించారు. బీహార్కు 22వ సీఎంగా నితీష్ కుమార్ రాజీనామా వార్తలు వచ్చిన నేపథ్యంలో ఆయన కుమారుడు నిశాంత్ కుమార్ జేడీయూ సభ్యత్వం తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే నితీష్ కుమార్ రాజ్యసభకు ఎంపికయ్యారు. తాజాగా బీజేపీకి చెందిన డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరి సీఎం అవుతారన్నారని అందరూ భావించినట్లుగానే కొద్దిసేపటి క్రితం శాసనసభ పక్ష నేతగా ఎంపికయ్యారు. బీహార్ 23వ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సామ్రాట్ చౌదరి 1990లో ఆర్జేడీలో రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి అనంతరం జేడీయూలో చేరారు. కొన్నాళ్ల క్రితం బీజేపీలో చేరి ఆ పార్టీ పక్షాన బీహార్ డిప్యూటీ సీఎంగా పనిచేస్తున్నారు. తాజా పరిస్థితుల్లో ఎన్డీఏ పక్షాన బీహార్ సీఎంగా బాధ్యతలు స్వీకరించనున్నారు. బీహార్ సీఎంగా పదవి చేపట్టిన మొట్టమొదటి బీజేపీ నేతగా సామ్రాట్ చౌదరి నిలుస్తారు. బీహార్లో యాదవుల తర్వాత అధిక ప్రాబల్యం గల కుష్వాహా సమాజ వర్గానికి చెందిన సామ్రాట్ చౌదరి బీజేపీలో అందరి మన్ననలు పొంది ఈ స్థాయికి ఎదిగారు. గత బీహార్ ఎన్నికల ప్రచారంలో సామ్రాట్ చౌదరిని పెద్ద నాయకుడిని చేస్తామని హోంమంత్రి అమిత్ షా ప్రకటించిన దానికి అనుగుణంగా సీఎంగా ఆయన ఎంపికను ఎన్డీఏ శ్రేణులు హర్షిస్తున్నాయి. సముద్రంలో చేపల వేట నిషేధం నేటి అర్ధరాత్రి నుండి ప్రారంభమై జూన్ 14వ తేదీ వరకు 61 రోజుల పాటు అమలులో ఉంటుంది. ఈ నిషేధం సముద్ర వనరుల పరిరక్షణ, నిర్వహణ కోసం భారత ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలకు అనుగుణంగా సాంప్రదాయ మోటారు లేని పడవలకు ఈ నిషేధం నుండి మినహాయింపు ఉంది. సముద్రంలో చేపల వేట నిషేధంపై ప్రత్యేక కథనం.
జిల్లాలో సముద్ర తీర ప్రాంతం 70 కిలోమీటర్ల పరిధిలో ఉండగా ఒంగోలు, కొత్తపట్నం, నాగులపలపాడు, టంగుటూరు, సింగరాయకొండ, ఉలవపాడు, గుడ్లూరు మండలాలు ఉన్నాయి. వీటి పరిధిలో మొత్తం 48 గ్రామాల్లో 70కి పైగా ఆవాస ప్రాంతాల్లో సుమారు 8,000 కుటుంబాలు ఉన్నాయి. జిల్లాలో మరపడవలు 1023 ఉండగా సంప్రదాయ పడవలు 354, యాంత్రీకరణ బోటు ఒకటి ఉంది. సముద్రంలో మత్స్య సంపద పునరుత్పత్తి కాలంలో చేపల వేట సాగిస్తే వాటి గుడ్లు ఉత్పత్తులు వలల్లో చిక్కుకొని మృత్యువాత పడి మత్స్య సంపద తగ్గే ప్రమాదం ఉంది. ఇప్పటికే నిషేధ వలలతో సముద్రంలో చేపల వేట సాగిస్తుండటంతో మత్స్య సంపద ఏటేటా తగ్గుముఖం పడుతోంది. సముద్రంలో మత్స్య సంపద పెంపొందించేందుకు ఏటా జూన్ 16 వరకు వేటపై నిషేధం అమలు చేస్తున్నారు. ఉల్లంఘించిన వారికి 5,000 అపరాధ రుసుం విధించడం, ఏడాది పాటు చేపల వేట లైసెన్సును రద్దు చేసే అవకాశం ఉంది. నేటి అర్ధరాత్రి నుంచి జూన్ 14 వరకు వేట నిషేధం అమలులో ఉంటుంది. ఈ సమయంలో ఉపాధి కోల్పోనున్న మత్స్యకార కుటుంబాలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వాలు గతంలో ఇచ్చిన ఉచిత బియ్యం నుంచి ఆర్థిక సహాయం వరకు మార్పులు చేసుకుంటూ వచ్చాయి. చేపల వేట నిషేధ కాలంలో మత్స్యకారులను ఆదుకోవడానికి ప్రభుత్వం మత్స్యకార భృతి ఏటా అందజేస్తుంది. గత వైసీపీ ప్రభుత్వంలో ఒక్కొక్క మత్స్యకారుడికి 10,000 రూపాయల చొప్పున జీవన భృతి అందించారు. ఎన్నికల హామీ అమలులో భాగంగా కూటమి ప్రభుత్వం గత ఏడాది నుంచి 20,000 రూపాయల చొప్పున వారి ఖాతాల్లో జమ చేస్తుంది. అలాగే ప్రమాదవశాత్తు మరణించిన మత్స్యకారుల కుటుంబాలకు బీమా మొత్తాన్ని 2 లక్షల నుంచి 10 లక్షల వరకు పెంచారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు నిషేధం అమలు, మత్స్యకార భృతి అందజేసేందుకు గణన చేపట్టనున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మత్స్యకారులకు మత్స్యకార భరోసా పథకం కింద 20,000 అందజేస్తుంది. ఇందుకోసం మత్స్యశాఖ అధికారులు అర్హులను గుర్తించేందుకు ఈ నెల 17న తీర ప్రాంత గ్రామాలలో ప్రత్యేక బృందాలతో సర్వే చేయనున్నారు. రిజిస్ట్రేషన్ ఉన్న తెప్పలకు సంబంధించిన యజమానులు వారి వద్ద పనిచేసే వారి సమాచారం సేకరించి కలెక్టర్ ఆమోదంతో ప్రభుత్వానికి పంపిస్తారు. లైసెన్స్ ఉన్న సంప్రదాయ బోటు యజమానితో పాటు మరో 2కి, ఇంజన్ బోటు కింద యజమానితో పాటు మరో 5 చొప్పున భరోసా అందించనున్నారు. వేట నిషేధ కాలంలో ఎవరూ మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లవద్దని ఇప్పటికే మత్స్యశాఖ అధికారులు మత్స్యకార గ్రామాలలో విస్తృత ప్రచారం నిర్వహించారు. నిషేధాన్ని ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోనున్నట్లు ఇప్పటికే అధికారులు మత్స్యకారుల్లో అవగాహన కల్పించారు. ఎవరైనా అక్రమంగా వేటకు వెళ్లినా అటువంటి సమాచారం తెలియచేయాలని చెప్పడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము మత్స్యశాఖ వారి సూచన, మత్స్యకారులకు సూచన తేదీ 15/4/2026 నుండి 14/6/2026 వరకు 61 రోజులు సముద్రంలో వేట నిషేధించడం అనేది. అది మెకనైజ్డ్ బోట్లకు కానీ మోటరైజ్డ్ బోట్లకు కానీ ఈ యొక్క నిషేధం అమల్లో ఉంటుంది. ఈ 61 రోజులు ఏ మత్స్యకారుడైనా రూల్స్ అతిక్రమించి సముద్రంలో వేట చేసిన యెడల వాళ్ళపై మత్స్యశాఖ తరఫున వాళ్ళ మీద క్రమశిక్షణ చర్యలు తీసుకునబడుతుంది. ఈ 61 రోజులు సముద్రంలో ఉన్నటువంటి తల్లి చేపలు వృద్ధులు పెట్టి సంతానోత్పత్తి బాగా జరిగి మత్స్యకారులకు జీవనోపాధికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ యొక్క మత్స్యకార వేట నిషేధాన్ని అందరూ కూడా పాటించాలని తెలియజేయడం అనేది. తేదీ 17/4/2026న ఈ మత్స్యకారులకు జీవన వృత్తి కల్పించే దానికోసమై 17/4/2026న తీరంలో ఉన్న ప్రతి బోటుని ఫోటో క్యాప్చర్ చేసి వాటినన్నింటినీ ఆన్లైన్లో నమోదు చేసి తగిన పారితోషికం మత్స్యకారులు అందించడం జరుగుతుంది. కాబట్టి ఈ 61 రోజులు ఎవరైనా చట్టాన్ని అతిక్రమించి ఇంజిన్ పడవలతోటి వేట చేసిన వాళ్ళపై మత్స్యశాఖ తరఫున కఠినమైన చర్యలు తీసుకోబడుతుందని తెలియజేయడం అనేది. దయచేసి ఈ యొక్క నిషేధాన్ని తీర ప్రాంతంలో ఉన్న మత్స్యకారులందరూ కూడా దాన్ని అమలుపరిచి దీన్ని సహకరించాలని కోరుతూ మత్స్యశాఖ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అగ్ని ప్రమాదాల నివారణ లక్ష్యంగా అగ్నిమాపక శాఖ పనిచేస్తుందని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అన్నారు. ఒంగోలు అగ్నిమాపక శాఖ కార్యాలయంలో అగ్నిమాపక వారోత్సవాలను ఆయన ప్రారంభించారు. హెల్మెట్ మీద సార్ ఏప్రిల్ 14 నుంచి 20th వరకు ప్రజల్లోకి ఇక్కడికి విచ్చేయడం జరిగింది. ఇది నేషనల్ వ్యాప్తంగా జరిగేటటువంటి కార్యక్రమం.
ఈ నెల 14 నుండి 20వ తేదీ వరకు ప్రమాదాల నివారణ కోసం అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సులు నిర్వహించడం అభినందనీయమని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అన్నారు. ప్రజలలో అగ్ని ప్రమాదాల నివారణకు విస్తృత ప్రచారం చేయాలని, అందుకోసం 101 నెంబర్ ఉపయోగించుకోవాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 33 కోట్ల రూపాయల వ్యయంతో పరికరాలు అందించడం జరిగిందని తెలిపారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా అగ్ని ప్రమాదం జరిగినప్పుడు 101 నెంబర్కు కాల్ చేస్తే ప్రమాద స్థలం వద్దకు చేరుకుంటారని, బాధితులను రక్షించడానికి అవకాశం ఉంటుందని అగ్నిమాపక శాఖ అధికారి శ్రీకాంత్ అన్నారు. ఇటీవల మార్కాపురంలో జరిగిన సంఘటనలో 101 నెంబర్పై అవగాహన లేమితో ఎవరూ సమాచారం ఇవ్వలేదని అన్నారు. అగ్ని ప్రమాదాలలో ఎంతోమంది చనిపోతుంటారని, వారిని రక్షించేందుకు అగ్ని ప్రమాదాలపై అవగాహన కల్పించేందుకు ప్రతి సంవత్సరం అగ్నిమాపక శాఖ వారోత్సవాలు నిర్వహిస్తూ అవగాహన కల్పిస్తున్నామని అన్నారు. ఏఎఫ్ఓ శ్రీనివాసరెడ్డి, ఓడా చైర్మన్ షేఖరియాద్, సింగరాజు రాంబాబు, శశికాంత్ భూషణ్, అగ్నిమాపక సిబ్బంది పాల్గొన్నారు. తక్కువ స్పేస్లో దీని కింద హైట్ లేస్తారు. ఎప్పుడైతే హైట్ లేదా ఖాళీ స్థలం ఉండదు. అట్లానే 2 రాళ్ల మధ్య మనిషి ఇరుక్కుపోయి ఉంటాడు. ఎక్కువ టన్ వెయిట్, దాదాపు 21 టన్స్ కెపాసిటీ ఉన్న లోడును కూడా లిఫ్ట్. ఎందుకంటే 14 నుంచి 20 దాకా ఈరోజు ఈ ప్రభుత్వం ఎక్కడైతే ప్రమాదాలు ఉన్నాయో దాన్ని అన్నీ కూడా ఎడ్యుకేట్ చేయడానికి ఈరోజు కాలేజెస్ కానీ, స్కూల్స్ కానీ, అదేవిధంగా పబ్లిక్ ప్లేసెస్, అపార్ట్మెంట్స్ కానీ ఇట్లాంటి అన్నిటి కూడా వాళ్ళకి ఈ 14th నుంచి 20th దాకా వాళ్ళందరూ కూడా తెలియపరిచి అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా పెట్టడం కూడా జరిగింది ప్రభుత్వం కూడా. మన డిఎఫ్ఓ గారు శ్రీకాంత్ రెడ్డి గారు, ఏడిఎఫ్ఓ శ్రీనివాసులు గారు, కూడా చైర్మన్ మన రియాజ్ గారు, సూపర్ బజార్ చైర్మన్ వెంకటేశ్వర గారు, సింగరాజు రాంబాబు గారు, శశికాంత్ భూషణ్ గారు, అదేవిధంగా బండారు మదన్ను, అందరూ కూడా ఇంకా ఇక్కడ ఉండే ఫైర్ స్టేషన్ సిబ్బందికి అందరూ కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున నా నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తున్నాం. 20వ తారీఖు దాకా కూడా వీళ్ళు కూడా అంబేద్కర్ గారి జయంతిని పురస్కరించుకొని ఈరోజు ప్రభుత్వం కూడా అగ్నిమాపకం ఎక్కడైతే అగ్ని ప్రమాదాలు ఉన్నాయో ఇమ్మీడియట్ అటాక్ అయ్యేటట్టుగా ఈరోజు ఒక మంచి కార్యక్రమాలు కూడా ఈరోజు రాష్ట్రం అంతా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దానికి తగ్గట్టుగా ఎవరైతే సిబ్బంది ఉన్నారో దాంట్లో కానిస్టేబుల్ అవ్వచ్చు, లేకపోతే ఒక సీనియర్ ఆఫీసర్ అవ్వచ్చు, ఎస్ఐ అవ్వచ్చు, ఎవరైనా ఉన్నోళ్ళు కూడా ఆ టైంలో ఎవరన్నా చనిపోయిన ఉన్న వాళ్ళకు కూడా మన రాష్ట్రం అంతా కూడా వాళ్ళకు కూడా ఈరోజు నివారణ అర్పించటం, అదేవిధంగా వాళ్ళ కుటుంబానికి శాంతి జరిగేటట్టుగా, వాళ్ళ ఆత్మశాంతి జరిగినట్టుగా దాన్ని కూడా ఈరోజు నుంచి వాళ్ళకు కూడా నివారణ ఇప్పించే కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది. తప్పకుండా కూడా ప్రభుత్వం వచ్చిన తర్వాత నుంచి కూడా ఈ ఫైర్ ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో ఇమ్మీడియట్గా వితిన్ మినిట్స్లోనే ఆ ప్లేస్కి వెళ్ళేటట్టుగా కూడా ఎక్విప్మెంట్స్ కానీ, అదేవిధంగా దాని సిబ్బంది కానీ అందరూ కూడా ఎక్విప్మెంట్స్ కానీ అన్నీ కూడా ఈరోజు ప్రభుత్వం అన్ని విధాలు కూడా చర్యలు తీసుకుంటుందని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మన బడ్జెట్లో కూడా 33 కోట్ల రూపాయలు ఓన్లీ వీటికి ఫైర్ దానికి చేయడం జరిగిందని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. తమ లాంటి వాళ్ళు వచ్చిన తర్వాత దీనికి కవరేజ్ కూడా ఎక్కువ పెరుగుతుంది. మేము ఇచ్చే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కానీ, తర్వాత ఈ పోస్టర్ డిస్ట్రిబ్యూషన్స్ కానీ, స్టిక్కర్స్ కానీ అన్నింటినీ ఈ 14 నుంచి 20 వరకు అన్ని ప్రీమైసెస్లో హాస్పిటల్స్, స్కూల్స్, రెసిడెన్షియల్ బిల్డింగ్స్, పబ్లిక్ ప్లేసెస్, మాల్స్, ఇలా అన్ని చోట్ల 14 నుంచి 20 వరకు పబ్లిక్ని ఎన్లైటన్ చేయడానికి మేము డెమో ప్రోగ్రామ్స్, అదేవిధంగా ఈ స్టిక్కర్ డిస్ట్రిబ్యూషన్, తర్వాత వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్, ఈ మా టోల్ ఫ్రీ నెంబర్ని పబ్లిసైజ్ చేయడానికి 101 ఏదైతే ఉందో పబ్లిక్కి తెలియజేయడానికి దీన్ని ఉపయోగించుకుంటామని చెప్పేసి మేము తెలియజేస్తున్నాము. మీకు అందరికీ తెలుసు, మార్కాపురం బస్ ఇన్సిడెంట్లో దాదాపు 15 మంది చనిపోయారు. వాళ్ళు 101 కాల్ చేసిన టైం ఉంటే కన్నా మేము దాదాపు ఒక 10 మందిని కాపాడే అవకాశం ఉండేది. వాళ్ళకి ఆ 101 అనేది తెలియకపోవడం వల్ల కొంచెం డిలే అయింది మేము కూడా అక్కడికి వెళ్ళడానికి. అందుకనే 101 విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ప్రభుత్వం నుంచి మాకు కరెక్ట్ ఆదేశాలు జారీ చేయబడ్డాయి. సమాజంలోని అసమానతలను తొలగించేందుకు రాజ్యాంగం ద్వారా హక్కులు కల్పించిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని వెలుగు డిఆర్డీఏ పీడీ నారాయణ అన్నారు. బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా వెలుగు శిక్షణ కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. జయంతి కేకును కట్ చేసి పంచిపెట్టారు. ఏపీడీ నీలకంఠారెడ్డి, డిపిఎంలు అంబేద్కర్ లక్ష్మీరెడ్డి, దాసరి, సుభాషిణి, వెలుగు సిబ్బంది గోపి, నారాయణ, బెజ్జన్ రమేష్, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఫోటోలు వేస్తున్నారు.
డిగ్రీలో పట్టభద్రులై ఉన్నారు. అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తాం. అంబేద్కర్ ఆశయాలను జోహార్ డాక్టర్ బిఆర్ కేకును ఇప్పుడు ఉన్నటువంటి అంబేద్కర్ గారిని ఆహ్వానించవలసిందిగా తెలియజేస్తాము. అదేవిధంగా 135 సంవత్సరాల ముందు తెలుసుకొని మీ కోరికలన్నింటినీ ఇదే సొల్యూషన్ అని తెలియజేసిన ఒక మహనీయుడు జయంతి స్మరించుకోవడం కోసం స్వచ్ఛందంగా అందరూ ముందుకు రావాలని చెప్పి నేను చెప్పచ్చు. సో దీని వెనక ఇంత ఉద్దేశం. సో అడిగిన కోరికలు తీర్చే దేవుడికి మనం అంత ఇచ్చినప్పుడు మీరు భవిష్యత్తులో అడిగే కోరికలు ఏంటంటే సో అందరం సమానంగా ఉండాలని మీరు ఖచ్చితంగా అడుగుతారని ఆ మహనీయుడు తెలుసు. సొసైటీలో అందరిలాగా మనం కూడా బతకాలని ఆ మహనీయుడు ఆలోచించు. కాబట్టి సో ఎన్నో కష్టాలు పడి ఎన్ని చేసుకున్న ఫ్యామిలీ కూడా పక్కన పెట్టి సో ఇవన్నీ మనం నెరవేర్చుకోవాలంటే ఎటువంటి వరాలు, ఆయన రాసింది రాజ్యాంగం కాదు, సో పేదల పట్ల ఆయన ఇచ్చిన వరాలు. సో అట్లాంటి వరాలన్నీ రాజ్యాంగ రూపంలో రాసి సో పేదలందరికీ ఇచ్చాడు. ఇది కందుకూరు మండలం కోవూరు ఎస్సీ కాలనీలో ప్రధానమంత్రి సూర్యఘర్ పథకం కింద విద్యుత్ అందించే కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ప్రారంభించారు. నిరుపేద ఎస్సీ ఎస్టీ ఇళ్లలో సౌర వెలుగులు తీసుకొచ్చి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉచితంగా సూర్యఘర్ పథకాన్ని అందిస్తున్నట్లు తెలిపారు. పిల్లలు అన్నం పెడుతున్నారా? ఇబ్బంది లేదు 4000 వల్ల. మీరందరూ చంద్రబాబు నాయుడు గుర్తుపెట్టుకోవాలా? ఏం కావాలి నీకు? ఇప్పుడు ఇబ్బంది లేదు, ఇప్పుడు చేస్తారులే. ఇప్పుడు ఏవో గారు వచ్చేసారు, ఉన్నాడా? పార్టీ పుట్టినప్పటి నుంచి మనకు వాడుకోండి శుభ్రంగా. ఈ పథకం కింద గ్రామంలో 30 ఇళ్లను ఎంపిక చేయగా 7 ఇళ్లలో ఎమ్మెల్యే స్విచ్ ఆన్ చేసి ప్రారంభించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. సూర్యఘర్ పథకం ద్వారా ఒక్కొక్క ఇంటికి 1,20,000 రూపాయలు ఖర్చు చేస్తున్నారని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెరిసగం ఖర్చును భరిస్తున్నాయని తెలిపారు. 25 ఏళ్ల వరకు ప్రభుత్వమే వాటి నిర్వహణ బాధ్యత చూస్తుందని, ఒక్కొక్క ఇంటికి 2 కిలోవాట్ల కెపాసిటీతో సోలార్ ప్యానెల్స్, బ్యాటరీలు ఏర్పాటు చేస్తారని, ఏడాదిలోపు సోలార్ సిస్టమ్ అందుబాటులోకి వస్తుందన్నారు. సొంత భవనం ఉండి నెలకు 200 లోపు యూనిట్లు విద్యుత్ వాడేవారు ఈ పథకానికి అర్హులని ఎమ్మెల్యే నాగేశ్వరరావు చెప్పారు. కందుకూరు మండలానికి రామతీర్థం నీటిని అందించేందుకు 30 కోట్ల రూపాయలతో పనులు జరుగుతున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఎలక్ట్రికల్ డిఈ వీరయ్య, ఏడీఈలు రాఘవేంద్రరావు, విజయబాబు, యుగంధర్, ఏఈలు శ్రీనివాసులు, నరసింహం, మధుబాబు, ఫిరోజ్, మండల టీడీపీ అధ్యక్షుడు బుస్సారెడ్డి, కృష్ణారెడ్డి, పట్టణ టీడీపీ అధ్యక్షుడు దామ మల్లేశ్వరరావు, గ్రామ పార్టీ అధ్యక్షుడు చుంచు హరిబాబు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఒక శుభదినం. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా రాష్ట్రంలో ఉన్న ఎస్సీ ఎస్టీ కుటుంబాలకి ప్రధానమంత్రి సూర్యఘర్ పథకాన్ని అందించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కలిసి ఒక మంచి మహానుభావుడి జన్మదినం సందర్భంగా ఈరోజు కోవూరు గ్రామంలో ఈ సూర్యఘర్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి రావడం జరిగింది. మీరందరూ కూడా గతంలో ప్రభుత్వాలు వచ్చాయి, ఈ సప్లాన్ నిధులు ఏ విధంగా డైవర్ట్ చేశాయి, ఈ ప్రభుత్వాలు సప్లాన్ని ఏ విధంగా ఎస్సీల కోసం వాడుతుందో అందరం కూడా ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ప్రతి పేదవాడికి 24 గంటలు పవర్ అందించాలని చెప్పి ఈ కూటమి ప్రభుత్వం ఒక మంచి ఆలోచనతో ముందుకు పోతూ ఉంది. రాష్ట్రంలో ఉన్న అలాగే నియోజకవర్గంలో ఉన్న ఎస్సీ ఎస్టీ సోదరులందరికీ కూడా విజ్ఞప్తి, ఈ సూర్యఘర్ పథకాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకొని మీ కుటుంబాల్లో వెలుగులు వచ్చే విధంగా మీరందరూ కూడా ఆ కార్యక్రమంలో పాల్పంచుకోవాలని, భాగస్వాములు అవ్వాలని కోరుకుంటూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకను ఏపీఎస్ఆర్టీసీ రీజియన్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మహాత్మా జ్యోతిరావు ఫూలే చిత్రపటాలకు ఆర్టీసీ అధికారులు, సిబ్బంది, కార్మికులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం జరిగిన కార్యక్రమానికి ఒంగోలు డిపో మేనేజర్ ఘట్టమనేని శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు. ప్రకాశం, మార్కాపురం జిల్లాల్లోని ఆర్టీసీ రీజియన్ కార్యాలయాల్లో అంబేద్కర్ జయంతి వేడుకలను నిర్వహించామని జిల్లా ప్రజా రవాణా వ్యవస్థ అధికారిని జి సత్యనారాయణ అన్నారు.
ఆర్టీసీ సిబ్బంది అందరూ అంబేద్కర్ అడుగు జాడల్లో నడుచుకుని ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించాలని కోరారు. ఆర్టీసీ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా అన్ని జిల్లా కేంద్రాల్లోనూ అలాగే అన్ని డిపో కేంద్రాల్లోనూ వారి జయంతి ఉత్సవాలను ఏపీఎస్ఆర్టీసీ ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. దీనిలో భాగంగా ఈరోజు ఏపీఎస్ఆర్టీసీ ఒంగోలు బస్ స్టేషన్ నందు ఈ కార్యక్రమం అసోసియేషన్స్ సిబ్బంది అందరి ఆర్ఎం ఆఫీస్ సిబ్బంది అందరి ఆధ్వర్యంలో ఇక్కడ ఘనంగా ఆయనకి నివాళులు అర్పిస్తూ ఈ జయంతి ఉత్సవాలను చేయటం జరిగింది. మా సిబ్బంది అందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే అంబేద్కర్ గారి ఆశయాలు ఏదైతే ఉన్నాయో సమానత్వం, అలాగే విద్య, ప్రజలను మన చుట్టూ ఉన్న వాళ్ళని చైతన్యపరచడం, వీటన్నిటినీ కూడా మనం ఒక స్ఫూర్తిగా తీసుకొని ఏపీఎస్ఆర్టీసీ సర్వీసులు ప్రయాణికులకు మరింత చేరువయ్యేటట్టు కృషి చేస్తారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు అంబేద్కర్ 135వ జయంత్యోత్సవాలు ఘనంగా మా గౌరవ రీజనల్ మేనేజర్ జి సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా కేంద్రం అనేటువంటి ఒంగోలు బస్టాండ్ ప్రాంగణంలో జరుపుకుంటున్నాం. అంబేద్కర్ సార్వభౌమాధికారము, సర్వసత్తాక గణతంత్ర లౌకిక రాజ్యాంగం అనేటువంటి ఒక ప్రధానమైన రాజ్యాంగాన్ని మనకు రాసి ఇలాంటి ఏపీఎస్ఆర్టీ లాంటి ప్రభుత్వ రంగ సంస్థలు, ఇంత బలమైన సంస్థలు ఏర్పడడానికి కారణభూతమయ్యారు. కనుక అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ప్రజలకి అత్యంత మెరుగైనటువంటి రవాణా సేవలు అందించడంలో ఏపీఎస్ఆర్టీసీ అంబేద్కర్ గారు ఇచ్చిన స్ఫూర్తితో మేము కొనసాగుతామని, ప్రజలకు సేవ చేస్తూ ఈ రాజ్యాంగ స్ఫూర్తిని కొనసాగిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా నేను పిట్టపోరు పిల్లి తీర్చిందంటారు, కానీ తాజాగా పిల్లిపోరు పోలీసులు తీర్చారు. ఇప్పుడు ఈ అంశం ఒక బెంగళూరులోనే కాక సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తోంది. బెంగళూరులోని శేషాద్రిపురం జైభీమ్ నగర్లో ఇరుగు పొరుగు ఇళ్లలో 2 కుటుంబాలు నివసిస్తున్నాయి. వారిలో ఒకరు ఆడపిల్లిని, మరొకరు మగపిల్లిని పెంచుకుంటున్నారు. ఆదివారం అందులో ఒక కుటుంబం సెలవు రోజున ఆహ్లాదంగా గడుపుతుండగా ఆడపిల్లి 4 పిల్లల్ని కనింది. కొద్దిసేపు గమనించిన ఆ కుటుంబం, మా ఆడపిల్లలు కనటానికి మీ మగపిల్ల కారణమంటూ ఆ 4 పిల్లుల్ని పొరుగు వారింట్లో వదిలిపెట్టారు. దీంతో ఇరు కుటుంబాలు గొడవ పడటం, కాలనీలోని కుటుంబాలు 2 వైపులా చేరి గొడవ పెద్దదైంది. గొడవ కొనసాగుతుండటంతో కాలనీ వాసులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు రంగప్రవేశం చేసి సుమారు 2 గంటల పాటు చర్చించి ఆ 4 పిల్లల్ని చెరో 2 చొప్పున కుటుంబాలకు ఇచ్చి పెంచుకోవాలని, గొడవలు పడవద్దని సూచించారు. తీరా పిల్లిపోరు పోలీసులు తీర్చారని జనం నవ్వుకుంటున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా స్ఫూర్తి స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద కేక్ కట్ చేశారు. వాణిజ్య పన్నుల శాఖ విశ్రాంత డిప్యూటీ కమిషనర్ బొడ్డు వెంకటేశ్వరరావు, విశ్రాంత ఎస్పీ బి రవిచంద్ర, సిఐడి ఇన్స్పెక్టర్ అజయ్ కుమార్, మైక్రో ఇరిగేషన్ పీడీ శ్రీనివాసరావు, టంగుటూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి నాగేశ్వరరావు, రిటైర్డ్ ప్రిన్సిపల్ సింగ్ తదితరులు కేక్ కట్ చేశారు. ఒకవైపు ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో కలెక్టరేట్ వైపుగా రాకపోకలు సాగించే పాదచారులు, ద్విచక్ర వాహనదారులు శిబిరం వద్ద చల్లటి మజ్జిగ సేవించారు. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా వైసీపీ అద్దంకి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. కేక్ కట్ చేసి కార్యకర్తలకు పంచిపెట్టారు. ప్రపంచంలోనే అత్యున్నతమైన రాజ్యాంగాన్ని మనకు అందించిన మహనీయుడు అంబేద్కర్ అని అశోక్ కుమార్ కొనియాడారు. నేడు సమాజంలో ప్రతి పౌరుడు స్వేచ్ఛగా సమానత్వంతో జీవిస్తున్నాడంటే దానికి రాజ్యాంగమే కారణమన్నారు. అంబేద్కర్ ఆశయాలకు విరుద్ధంగా రాజ్యాంగేతర రెడ్ బుక్ పాలన సాగిస్తూ ప్రజలను, విపక్షాలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా ఆ మహనీయునికి నివాళులు అర్పించడం ఎంతో గర్వకారణంగా ఉంది. ఎందుకంటున్నానంటే నాలాంటి ఒక వ్యక్తి ఈరోజు రోడ్ల మీద ప్రశాంతంగా తిరగగలుగుతున్నాడు, లేదా నాకు నచ్చిన చదువుకోగలుగుతున్నాను, లేదా నాకు నచ్చిన బట్ట వేసుకుంటున్నాను, లేదా నాకు నచ్చిన చోట ఉంటున్నాను అంటే దానికి కారణం ఆ రోజు ఆ మహనీయుడు అందరితో కలిపి స్థాపించినటువంటి రాజ్యాంగం యొక్క అవశేషాలనే మనం ఈరోజు అందరం పొందుతున్నామనేది గుర్తుపెట్టుకోవాలి. రాజ్యాంగంలోని ప్రతి పేజీ కూడా దేశంలోని ప్రతి పౌరునికి కొన్ని ప్రాథమిక హక్కులు కల్పించింది. కానీ ఈ కూటమి గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఆ రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి హక్కులను కూడా కాలరాస్తూ ఆ మహనీయుడు రచించినటువంటి రాజ్యాంగానికే ఆపోజిట్గా రెడ్ బుక్ రాజ్యాంగం అని ఇంకొక కొత్త పదాన్ని తీసుకొస్తున్నారు. అణగారిన వర్గాల వారిని ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధి చేయడమే సీఎం చంద్రబాబు లక్ష్యమని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా సంతమాగులూరులో ఆయన విగ్రహానికి మంత్రి గొట్టిపాటి రవికుమార్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంతోనే అణగారిన వర్గాలకు రాజకీయ అవకాశాలు దక్కుతున్నాయన్నారు. అంబేద్కర్ స్ఫూర్తితోనే ఎస్సీ ఎస్టీలకు ఉచితంగా పీఎం సూర్యఘర్ అమలు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ ఎస్టీలకు 6 లక్షల ఉచిత కనెక్షన్లు మంజూరు చేశామని పేర్కొన్నారు. వేసవికాలం పూర్తయ్యే నాటికి 6 లక్షల విద్యుత్ కనెక్షన్లను పూర్తి చేస్తామన్నారు. ఎస్సీ ఎస్టీలకు నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కూటమి ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. ఇవాళ ముఖ్యంగా మన డిపార్ట్మెంట్కి సంబంధించి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి సంబంధించి 480 పోల్స్ మన సంతమాలూరు గ్రామంలో, అదేవిధంగా మనం ఎస్సీ కాలనీలో మొత్తం కంప్లీట్ చేశాము. ఇంకా ఒక 50 కావాలంటున్నారు పోల్స్. ట్రాన్స్ఫారాలు లో వోల్టేజ్ రాకూడదని ట్రాన్స్ఫారాలు పెట్టారు. లో వోల్టేజ్ వస్తుందా, ఇప్పుడు ఎట్లుంది, బాగానే ఉందా అది చెప్పండి. మేము చెప్పుకొని వెళ్తాం కదా, అందుకని మీరు ఇంకా ట్రాన్స్ఫారాలు బిగించాలా? 10 రోజుల్లో ఎస్సీ డిఈ గారు ఇక్కడే చెప్తున్నాడు, 10 రోజుల్లో మొత్తం కంప్లీట్ చేస్తాం. ఇంకొక 50 పోల్స్ కావాలంటున్నాడు, అవి కూడా వేస్తామని చెప్తున్నాడు. అదేవిధంగా మన పాత మౌలూరులో కూడా దాదాపు 400 పోల్స్ వేయాల్సింది ఉంది. ఇంకొక 10 పోల్స్ వేయాలి. రెండింటి మీద కలిపి ఓ దాంట్లో 1.5 ఓ దాంట్లో 1,15,00,000 ఖర్చు పెట్టి ఒక 10-15 రోజుల్లో టోటల్గా కంప్లీట్ చేస్తామని చెప్పి. వాడకం ఎక్కువైపోయింది కరెంటు. రాబోయే రోజుల్లో ప్రజలకు ఇబ్బంది జరగకూడదు, మన ఇంటి మీదే మనమే ఉత్పత్తి చేసుకునే కరెంటు సౌకర్యం కలగాలనే ఉద్దేశంతో ఇవాళ దాదాపు 6 లక్షల కనెక్షన్లు ఎస్సీ ఎస్టీల ఇళ్ల మీద ఉచితంగా 2 కిలోవాట్లతోటి ఉచితంగా మనం కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఇవాళ ఇప్పుడు మనం ఇక్కడ పోతున్నాం, నెహ్రూ నగర్లో ఒక 40 ఇళ్లకు చేశాం, 37 ఇళ్లకు చేశాం అనమాట. రాష్ట్రం మొత్తం మీద 6 లక్షల కనెక్షన్స్ చేసుకుంటామని ముందుకు వచ్చారు. 1,25,000 ఖర్చు అవుతుంది. మన కాలనీలో కూడా బిగిన్ చేస్తారు. ఎవరైతే ముందుకు వచ్చి మొత్తం పెట్టించుకుంటా ఉన్నారో వాళ్ళందరూ కూడా తప్పకుండా ఇది సోలార్ పెట్టేసి అన్ని కూడా పెడతాము. రాబోయే రోజుల్లో ఇంకా వినూత్నమైన కార్యక్రమాలు ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. మన ప్రభుత్వం ఉద్దేశం ఏంటంటే రాబోయే రోజుల్లో ₹1 కూడా కరెంటు బిల్లు పెంచకూడదు. గత ప్రభుత్వం లాగా 7 సార్లు కరెంటు బిల్లు పెంచాలి, ఇట్లాంటివి ఉండకూడదనే ఉద్దేశంతో ఇవాళ ఎంత పెద్ద ఎత్తున చేస్తాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని ఈనాటి కలం ఫౌండర్ మస్తాన్ రావు స్ఫూర్తితో కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని హైకోర్టు న్యాయవాది మన్నం సుధీర్ కుమార్ ప్రారంభించారు. వేసవి ఉష్ణోగ్రతలు పెరుగుతున్న దృష్ట్యా చలివేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రజలందరూ తమ వంతుగా విరివిగా చలివేంద్రాలు ఏర్పాటు చేయడంతో పాటు అధిక ఉష్ణోగ్రతలను తగ్గించేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని విజ్ఞప్తి చేశారు. మన్నం వెంకయ్య, అనిల్, కటకంశెట్టి కృష్ణ, బుజ్జి, చిక్కాల కిరణ్, అవిషభోగు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. మేము ఈనాటి కలం ఆధ్వర్యంలో మా ఆఫీస్ ముందు ఒక చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా బాధ్యత గల పౌరులుగా అందరికీ ఒక విజ్ఞప్తి చేస్తున్నానండి. ప్రతి ఒక్కళ్ళు
ఈ ఉష్ణోగ్రతలు కొంతవరకు తగ్గాలంటే ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ పేరుతో ఒక మొక్క నాటాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతిని సిఐటియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో అద్దంకి సుందరయ్య భవనంలో ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. మున్సిపల్ యూనియన్ జిల్లా అధ్యక్షులు పినుబాక ఆదం, గౌరవ అధ్యక్షులు విజయకుమార్, మున్సిపల్ యూనియన్ కార్యదర్శి ఉసురుపాటి శామ్యూల్, నాయకులు రఘుచంద్, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. దేశంలోనే క్వాంటమ్ టెస్ట్ బెడ్లను ప్రారంభించి జాతికి అంకితం చేసిన సీఎం చంద్రబాబు. క్వాంటమ్ హబ్గా మారనున్న అమరావతి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించిన అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజా సంఘాల నాయకులు. ఒంగోలులో బతికుండగానే తల్లిని ఇంటిలో పెట్టి నిప్పంటించిన కన్న కొడుకు. వ్యసనాలకు బానిసై జులాయిగా తిరుగుతుంటాడని ఆరోపిస్తున్న స్థానికులు. డి న్యూస్లో నేటి మాట. ఏ బంధమైనా విలువ తెలుసుకొని కాపాడుకోగలిగితే కలకాలం నిలుస్తుంది. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుసుకుందాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ డి న్యూస్.